ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనాను భారత్ ఏనాడో దాటేసింది. అయినా సరే పిల్లల్ని కనండని సౌత్ రాష్ట్రాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో పంజాబ్ కూడా చేరిపోయింది. ఏపీ మోడల్ ఫాలో కావాలంటూ అక్కడి నేతలు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇంతకు పంజాబ్లో కూడా జనాభా క్రైసిస్ ఉందా? పిల్లలే సంపద, బిడ్డల్ని కనండి, దేశ సంపదను పెంచండి అంటూ సౌత్ రాష్ట్రాలు ప్రజలకు పిలుపునిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో పంజాబ్ కూడా చేరింది. పంజాబ్ లో సిక్కుల జనాభా తగ్గిపోతుందంటూ మాజీ ఐఏఎస్ అధికారి జగ్మోహన్ సింగ్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ సామాజిక చర్చకు దారితీశాయి. సిక్కు దంపతులు కనీసం 4 పిల్లలను కనేలా ప్రోత్సహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు జగ్మోహన్ సింగ్ రాజు లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ ఆ రాష్ట్రంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. లేఖలో కొన్ని కీలక పాయింట్లను ప్రస్తావించారు జగ్మోహన్ సింగ్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS ఆ గణాంకాలను ప్రస్తావిస్తూ దేశంలోని ప్రధాన సామాజిక వర్గాల్లో సిక్కుల ఫర్టిలిటీ రేట్ తక్కువ స్థాయిలో ఉందని, 1991 జనాభా లెక్కల్లో పంజాబ్ లో సిక్కుల వాటా 62.95% ఉండగా 2011 నాటికి అది 57.69% పడిపోయిందని అన్నారు. భవిష్యత్తులో సిక్కుల సామాజిక సాంస్కృతిక ప్రాధాన్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇన్సెంటివ్ మోడల్ అమలు చేయాలని సూచించారు. 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు, 4వ బిడ్డకు 40,000 రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని లేఖలో కోరారు. पंजाब में ही सिखों की जो मेजॉरिटी है उसमें कमी आती जा रही है और ये एक बड़ा एक सेंटिमेंटल इशू भी है, ये एक पॉलिटिकल इशू भी है, मनगढ़ंत इशू नहीं है। तो 1991 से लेकर 2011 मतलब 30 साल में सिखों की पंजाब में जो परसेंटेज शेयर था 63% था लगभग, वो 2011 सेंसस में 58%, 58% से भी थोड़ा सा कम हो गया, मतलब 5% का डिफरेंस आया। और चिंता की बात ये है, ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు సంతానమే మహాభాగ్యమని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 ప్రోత్సాహకం అందిస్తామని హామీ ఇచ్చారు. పిల్లలే సంపదగా భావించాలని ప్రజలకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. సీఎం చంద్రబాబు తరహాలోనే పంజాబ్ లోనూ ప్రోత్సాహకాలు అందించాలని అక్కడి నేతలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. నేటి యువత ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ ఒత్తిళ్లు, అర్బన్ లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్ కాస్ట్ ఇవన్నీ జనాభా తగ్గుదలకు కారణాలుగా చూస్తున్నారు. ప్రత్యేకంగా పంజాబ్ లో విదేశీ వలసలు కూడా పెద్దగా కారణంగా మారాయి. చాలా కుటుంబాలు కెనడా, UK, ఆస్ట్రేలియా వంటి దేశాలకు మైగ్రేట్ అవుతున్నాయి. దీంతో స్థానిక జనాభాలో తీవ్ర మార్పులు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్ జనాభా పెరుగుదల అంశంపై సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది సమాజ పరిరక్షణకు జనాభా పెరుగుదల అవసరం అంటుంటే, మరికొందరు జనాభా పెంపును ప్రభుత్వ విధానంగా చేయడం ప్రమాదకరమంటున్నారు. మరి పంజాబ్ ప్రభుత్వం ఈ డిమాండ్ పై స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.